ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు మైగ్రేషన్స్ కూడా తగ్గించిందనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికం తగ్గించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్లేస్లో కొత్త చట్టం రాబోతోంది. దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, షార్ట్ కట్ లో VBGRAMG అని పిలుస్తున్నారనమాట. ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 100 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో గ్యారంటీడ్ వర్క్ అనమాట. మనందరికి తెలుసు MG నరేగా లాస్ట్ 2 decades గా ఒక పెద్ద గేమ్ చేంజర్ అని. ఇప్పుడు 100 days నుంచి 125 days పెంచారు రాబోయే కొత్త బిల్లో. దాంతోపాటు విత్ ఇన్ 15 days పేమెంట్ అయిపోద్ది అనమాట. వర్క్ జరిగిన 15 రోజుల లోపల, అంటే వారం నుంచి 15 రోజుల లోపల ఖచ్చితంగా పేమెంట్ జరగాలి. అండ్ పాత చట్టంలో ఉన్నట్టే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 15 రోజుల లోపల వర్క్ కనుక ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఇస్తారనమాట. ముఖ్యంగా ఈ కొత్త బిల్లులో ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్లో కొన్ని కేటగిరీస్ తీసుకొచ్చారనమాట. 4 కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేశారనమాట. అంటే ఈ పథకం కింద వర్క్స్ అనేవి 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. మొదటిది వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. రెండోది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు. మూడోది లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవనోపాధికి అవసరమైన మౌలిక వసతులు. నాలుగవది డిజాస్టర్ రెసిలియన్స్, అంటే విపత్తు నిర్వహణ. ఈ టైంలో ఏ విధంగా విపత్తులు జరిగిన తర్వాత రెసిలియంట్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. సో దీనిలో ట్రాన్స్పరెన్సీ, బయోమెట్రిక్స్, జియో ట్యాగింగ్. కొత్తగా జియో ట్యాగింగ్ కూడా, నువ్వు ఎక్కడ పని చేసావు, ఎక్కడ పనులు జరిగాయి, కంప్లీట్గా జియో ట్యాగింగ్ చేస్తారు, ఆ ప్లేస్, ఆ లొకేషన్ అనమాట. సో వీటన్నిటితో పాటు ఈ కొత్త బిల్లులో గ్రీవస్ రిడ్రెసల్ మెకానిజం కూడా స్ట్రాంగ్గా తీసుకొస్తున్నారనమాట.